తెలంగాణ పాలిటిక్స్ లో మరో సంచలనం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ వద్ద పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. 2 రోజుల క్రితం కొడంగల్లో ఫార్మా భూముల వద్ద రైతుల తిరుగుబాటుకు కారణమైన ప్రధాన నిందితుడు బీఆర్ఎస్ నేత సురేష్ తో పలుమార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు గుర్తించారు. కాల్ డేటా ఆధారంగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ పాలిటిక్స్ లో మరో సంచలనం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ వద్ద పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. 2 రోజుల క్రితం కొడంగల్లో ఫార్మా భూముల వద్ద రైతుల తిరుగుబాటుకు కారణమైన ప్రధాన నిందితుడు బీఆర్ఎస్ నేత సురేష్ తో పలుమార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు గుర్తించారు. కాల్ డేటా ఆధారంగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మహబూబ్ నగర్ నుంచి సాగర్ ఫోన్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి. రైట్ లక్ష్మి, ఏదైతే లఘుచర్లకు సంబంధించి ఘటన ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపుతుంది. ఇప్పటికే కూడా ఏబీ పార్క్ దగ్గర మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకుని పరిగి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడికి ఎవరిని మీడియాను కూడా అనుమతించని పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఫార్మాసిటీ కంపెనీకి 1350 ఎకరాలు కావాలో ఆ 5 గ్రామాలకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు ఎక్కడికెక్కడ ప్రశాంత వాతావరణంలో అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఇప్పటి వరకు కూడా 2 రోజులు నిన్న ఈ రోజు వరకు కూడా నెట్ సౌకర్యాలు అనేది అక్కడ ఎక్కడ కూడా రావడం లేదు. అంతేకాకుండా అక్కడ సంబంధించి ఇప్పటికే పోలీసులు బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి ఇంకా ఎవరెవరు హస్తం ఉంది, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి వాళ్ళ కోణంలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన అనుచరుడు ఎవరైతే పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఉన్నారో సురేష్ అనే వ్యక్తి అక్కడ ప్రేరేపించి ఎక్కడైతే దాడికి సంబంధించిన లగచర్ల గ్రామస్తులంతా కూడా ప్రేరేపించి కలెక్టర్ పైకి కడా చైర్మన్ పైకి కూడా ప్రేరేపించి దాడికి పాల్పడినట్లు ఇతని ప్రధాన హస్తం ఉందన్నట్టు కూడా ప్రాథమిక విచారణలో తేలిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇటు పట్నం నరేందర్ రెడ్డి సురేష్ తో దాదాపుగా 42 సార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్టుగా కూడా ప్రాథమిక అంచనాలో ఇటు పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇటు పట్నం నరేందర్ రెడ్డి అదే రోజుకు సంబంధించి కేటీఆర్ దగ్గర కూడా ఫోన్ లో మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే పట్నం నరేందర్ రెడ్డి, సురేష్, కేటీఆర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫోన్ డేటా కాల్స్ అన్ని కూడా తీసుకున్న పరిస్థితి. ఇంకెంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరి హస్తం ఉంది, బీఆర్ఎస్ కి సంబంధించి ఎటువంటి ఇంకా ఎవరున్నారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డి పరిగి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. తదుపరి ఏమవుతుంది అనేది పోలీసులు ఎవరికి చెప్పని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా ఇదంతా ఘటన ఒక్కసారిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెను దుమారమే లేపుతుందని కూడా అనుకోవచ్చు. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఇదంతా కూడా బురద జల్లే ప్రయత్నం కాంగ్రెస్ నాయకులే కావాలని చేస్తున్నారు, బురద జల్లే ప్రయత్నం, రాజకీయ కుట్ర అంటూ కూడా విమర్శిస్తున్న పరిస్థితి. ఇటు హరీష్ రావు గాని, జగదీశ్వరరావు గాని వీళ్ళంతా కూడా రాజకీయ కుట్ర ఇదంతా కావాలని చేస్తున్నారు. ఫార్మాసిటీ వద్దంటూ కూడా ఓవైపు అక్కడున్న గ్రామస్తులంతా వ్యతిరేకిస్తున్నప్పటికీ ఎందుకు కాంగ్రెస్ నాయకులు వినడం లేదు? కాంగ్రెస్ నాయకులని ఇటు సీఎం రేవంత్ రెడ్డి అదే కొడంగల్ నియోజకవర్గం సంబంధించి అక్కడి నుండే ఆయన గెలిచినా కూడా అతను ఎందుకు వినట్లేదు అని కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులంతా కూడా అక్కడ ప్రస్తుతానికైతే కూడా ఎలాంటి వాతావరణం చేసుకుంటుంది. ఈ రోజు పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ తో అక్కడికి బీఆర్ఎస్ నాయకులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కూడా మాజీ మంత్రులు మిగతా బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్మి. రైట్ సాగర్, థ్యాంక్ యూ.